కొత్త సంవత్సరం అంతా మంచిగా జరగాలి. గత సంవత్సరంలో నీ పెళ్లి నాగవల్లి అక్క పెళ్లి అయ్యింది కదా, అప్పుడు మంచి జరిగినట్టే కదా. ఎక్కడా ఆ 2 పెళ్లిళ్ళు దౌర్జన్యంగా జరిగినవి. అక్కడ అన్నయ్య చూస్తున్నాడు. మీ అన్నయ్య చూస్తాడు కానీ ఏమీ చెయ్యడు. ఏం చేయాలని? 2 చెంపలు వాయించాలని అడుగుతోంది, అంతే కదా? అది కాదయ్యా, వచ్చే సంవత్సరమైనా ఈ మామిడికాయతో పచ్చడి కాకుండా కొరుకు తినాలని ఉంది. ఇప్పుడు తినడానికి ఏమైంది? తినొచ్చు కదా. అబ్బా అలా కాదయ్యా, కొరుకు తినాలి అనే కోరిక పుట్టాలి. కోరిక లేకుండా మరి ఎందుకు అడిగావు? అన్నీ వివరంగా చెప్పాలి. కడుపులో కాయ పడితే ఇలా మామిడికాయలు చింతకాయలు తినాలి అనిపిస్తుంది. నీకు ఎప్పుడు అలాంటివి తప్ప వేరే ఆలోచనలు రావా? పాప బాబు వచ్చాక దృష్టి అంతా వాళ్ళ మీదే ఉంటుంది. ఈ సంవత్సరం శ్రీవల్లి పెళ్లి, అమృతవల్లి పెళ్లి కూడా అయిపోతుంది. అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడెందుకు అవన్నీ మాట్లాడుతున్నారు? ఆడపిల్ల అన్నాక పెళ్లి అవ్వకుండా ఉంటుందా ఏంటి? వీర్రాజు బావతో నా పెళ్ళయిందని తెలిస్తే ఎంత గొడవ అవుతుందో ఏంటో. ఆ విషయం తెలియక ఏదేదో మాట్లాడేస్తున్నారు. అమృతక్క పెళ్ళి, ఆ తర్వాత నా పెళ్ళి. ముందు శ్రీవల్లి పెళ్లి అవ్వనివ్వవే. శ్రీవల్లి అక్క పెళ్లి కన్నా ముందే నా పెళ్లి అవుతుందేమో. అదేంటమ్మా అలా అన్నావు? అవునన్నయ్య, మనిషి పొట్టి పొడవు ఉన్నాడని చూడటం కాదు, చెల్లెలి మనసులో ఉన్నాడో లేదో చూడాలి. కరెక్ట్ గా చెప్పారండి. మీరెందుకు వచ్చారు? మనిషి అన్న తర్వాత మనసు, మమత, అనురాగం ఇవన్నీ ఉండాలి కదండి. మనిషిని మనిషి ప్రేమించాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అసలు మీరెందుకు వచ్చారు? మీరు మరోలా అనుకోకండి, నన్నెవరూ రమ్మని చెప్పలేదు. ఉగాది శుభాకాంక్షలు చెప్పి, అలాగే ఈ ఊరి సర్పంచ్ గారు కదా, మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని వచ్చానండి. ఇప్పటి వరకు మంచి జరుగుతుంది అనుకున్నాం, మీరొస్తే అలా జరగదు. అయినా వచ్చింది పని చూసుకోకుండా ఎదురు సమాధానం చెప్తా ఉండదన్నా, అందుకే కోపంగా ఉండాది. అసలు దీనికి పాపాయమ్మ అని పేరు పెట్టాల్సింది కాదు, పాపాలమ్మ అని పెట్టాల్సింది. అవునత్తయ్య, ఎలాగో పొద్దు పొడిచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటుంది కదా. అవును నాగవల్లి, తన పేరు పిలిచిన దానికంటే ఇది చేసిన పాపాలే ఎక్కువగా ఉంటాయి. ఏంది మీలో మీరు గుసగుసలాడుతా ఉండారు? ఆ ఒడ్డు పొడువు పెరగడం కాదు, కొంచెం బుర్ర కూడా పెరగాలి అని మాట్లాడుకుంటున్నాం. నోర్మోయ్, నన్నే అంటావా నువ్వు? మరి ఊరికి ఎవరు అనరత్తయ్య, ఎదుటి వాళ్ళ మాటను బట్టి అవతల వాళ్ళు మర్యాదిస్తారు. నాగవల్లి, మనకు అవతల చాలా పనులున్నాయి, పద. అయ్యో, మీ పేరు చివరన గారు తగిలించాను కదా. ఈ గార్లు బార్లు ఏమొద్దు, తోడబుట్టిందానివి గంగాధర గారిని అన్నయ్య అనేసి ఎంత ప్రేమగా పిలుస్తావో, నన్ను కూడా అలా పిలిస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. మిమ్మల్ని అన్నయ్య అనేసి మా శ్రీవల్లి అక్కని అక్క అని పిలిస్తే ఎలా ఉంటుంది? అలా కలపొద్దు, ఇంకోలా కలుపు. ఏంటి కలిపేది? ఉగాది పచ్చడి. అప్పుడు చెప్పాను కదా, నేనైతే మా గంగ అన్నయ్యనే అన్నయ్య అని పిలుస్తానని. మీరు వరుసలు కలపకండి. అది కాదండి, నేను శ్రీవల్లి మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను. అవన్నీ మర్చిపోండి. ఈ ఇంట్లో అన్నీ మా అన్నయ్య అనుకున్నట్టుగానే జరుగుతాయి. ఏ కుముదా, ఏంటి ఆయనతో మాటలు? అది కాదక్కా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాడు కదా, ఏమైనా ఫీల్ అయ్యాడేమో అనేసి ఆపాను. ఆపి ఏం చేస్తావ్? కాసేపు అయ్యాక ఉగాది పచ్చడి తినేసి వెళ్ళిపోతాడు. ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. ఒక్క నిమిషం. ఏంటండి? మీరు రాత్రి మా అక్క కోసం వచ్చారు కదా? అవును. అలా రావడం కరెక్ట్ కాదు కదా. మా అన్నయ్యకి తెలిస్తే గొడవలైపోతాయి. మళ్ళీ నిన్ను మా ఊరికి కూడా రానివ్వడు.
అసలు మా వీధి వైపు కూడా చూడలేరు. నేను రావడం తప్పు అంటున్నారు. వీర్రాజు వస్తే తప్పు కాదేంటండి? అదేంటి నన్ను వెళ్ళిపోమ్మనేసి అమృతక్క డాక్టర్ గారితో మాట్లాడుతుంది. చూసుకోవాలి కదే. నేను చూస్తున్నాను. బయట వెంకటపతిరాజు గారు అక్కతో మాట్లాడుతుంటే ఏంటా అనుకున్నాను. అమృతతో మాట్లాడుతున్నాడా? అవునక్క. సరే, వెళ్ళి వదినకి సహాయం చెయ్యి. మ్మ్. వెంకటపతి రాజు గారు అమృతతో ఏం మాట్లాడుతున్నారు? అసలు మీ ఇంటికి వీర్రాజు వచ్చాడని తెలిస్తే గంగాధరం గారు ఎంత ఫీల్ అవుతారు? అసలు మీ ఇద్దరి మధ్య ఏముందండి? ప్రేమ? అయ్యో, గట్టిగా మాట్లాడకండి. ఓ, అప్పుడే మీ అన్నయ్య వాళ్ళు వచ్చారు కదండి, ఎలా మేనేజ్ చేశారు? అది నాకు అర్థమైందండి. మీరు దొరికిపోతారని నేను వీర్రాజు గారి బండి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ తిరిగి వచ్చి నా బండి తీసుకెళ్లాను. అదంతా మీకోసమే చేశాను. నా కోసమా? చిచి చిచి చి. మీ అన్నయ్య, మీ అక్క శ్రీవల్లి అందరూ ఇబ్బంది పడకూడదని అలా చేశాను.